ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబును ఆయన గారి అవినీతిని సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. యథేచ్ఛగా దోపిడీ చేసేయొచ్చు అనుకున్నారు. అలాంటిదేమి కుదరదమ్మా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎలాగుందంటే చీరగట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుంటూరావు అంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడూ తినేశానందట అనసూయమ్మ. అలాగుంది వ్యవహారం. అమరావతి తీర్మానం అంటూ అమాయకుల్ని మోసం చేసేయొచ్చు అనుకున్నట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. చూస్తున్నారా నిద్ర ఎలాగొస్తుంది? ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్టాన్ని మార్చొచ్చు, ఒకళ్ళు చట్టం చేస్తే ఇంకొకటి చట్టం మార్చొచ్చు. ఇది జగన్ చెప్పింది. నిజమే. మరి ఎందుకు చేత కాలేదు 3 రాజధానులు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎందుకు అమలు కాలేదు 3 రాజధానులు? ఎందుకు కోర్టులు అడ్డుకున్నాయి? ఎందుకే కోర్టులో చట్టం అమరావతి అని చెప్పింది? దాన్ని సవాల్ చేసింది, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోలేదు? బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. దెన్ ఏక రాజధానిని ఎవ్వడూ కదిలించలేడు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఒక్క మగోడు లేడా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలి దశ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? క్రియేటివ్ టీవీ యాంకర్ పి కిషోర్ బాబు ఉరఫ్ పికే బాబు ఎంపీ గారు భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? అటు చూడు బే. ఎందుకు ఈ రోజు మహిళా రైతులు చేసిన ఉద్యమం గురించి మాట్లాడాలంటే, మహిళా రైతులు ధర్నాలు చేస్తా ఉంటే పోలీసుల చేత ఇష్టానుసారంగా కొట్టించడం, జుత్తు పట్టుకొని ఈడ్చుకెళ్లారు అధ్యక్ష మహిళల్ని. కానీ అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కిలోమీటర్ రోడ్డుకు 170 కోట్లు లెక్కలు రాసి దోచేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. రాజధాని పేరుతో మీరు చేస్తున్నటువంటి డ్రామాలేంటో ఇవాళ ప్రజలకు బాగా అర్థమైంది. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇంకా బాగా అర్థమైంది. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. చూడు, భూముల్లో పాతే సర్వే రాళ్ల నుంచి ఇళ్ల పట్టాలు, రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు, శ్మశానం గోడలు, కాలనీల ఆర్చ్లపై ఆయన బొమ్మలు, పార్టీ రంగులు వేసిస్తున్నారు. చివరకు రోగుల చీటీని కూడా జగన్ వదలలేదు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికైనా రాజధాని కోసం పార్లమెంటులో బిల్లు పెట్టారా? చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. ప్లాన్ బి అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఆ బయట ఒకసారి ప్లే చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మాది గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. చిచ్చి లక్ష్మి లాకి షీమి షాకి మీలా షక్మిలాని పెట్టుకోరు, అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. ప్రెస్ మీట్ లో మరి మావి గన్ అనే ఒక గన్ను వదిలినాడు. దీని దానికి ఏం మామూలుగా కామెంట్లా మామూలు ట్రోల్ చేస్తారా? ఏమిటది చెప్పుకోండి. పులివెందుల్లో నుంచి పూ తీసుకోండి, కడపలో నుంచి కా తీసుకోండి, ఇంకా బాగుంటుందని పెట్టాడు. దెందులూరులో నుంచి 2 అక్షరాలు తీసుకో అంటాడు. చూద్దాం ఉండు. దెందులూరు గుంటూరులో నుంచి గు తీసుకో గు అంట. తాడేపల్లిలోంచి తా. ఓయమ్మా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. ఏమన్నా మాత్రల ప్రభావమా లేదంటే ఏం అర్థమే కాలేదా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.